Welcome to Gurudatta channel. Thank you very much for watching this channel videos. Jai Gurudeva Datta Avadhuta Chintana Sri Gurudeva Datta Swami Maharaj ki Jai. దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొందే కొరకు ఈ వీడియోలు చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా అహంకారము అనేది విషంతో సమానము అనే వీడియో టాపిక్ చేసుకోవడం జరుగుతుంది. టాపిక్తో వీడియోలు చేసుకోవడం జరుగుతుంది. అందులో ఒక వీడియో మనం పోస్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇది రెండవ వీడియో. ఆ తండ్రి చెప్పించిన జ్ఞానంతో మాత్రమే మనము వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది. ఆ వీడియోస్ ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు చూడాలనుకుంటే ఓం దత్తా ఛానల్లో కూడా ఆ ఛానల్ విజిట్ చేసి చూడవచ్చు. ఈ అహంకారాన్ని వదిలించుకునే కొరకు మనం ఇంతకుముందు మాట్లాడుకునేది చాలా మంచి విషయాలే మాట్లాడుకున్నామండి. అంతరాత్మకు భగవంతుడికి సమాధానం చెప్పేలా బ్రతకాలి అనే విషయము, ప్రతిదీ భగవంతుడు చూస్తున్నా అనే విషయం మాట్లాడుకోవడం జరిగింది. అందులోనే దాని కంటిన్యూషనే అసలు మనకు కావాల్సింది ఇక్కడ మనుషుల మెప్పు కాదు. ఆ పూర్ణ పరబ్రహ్మ మనల్ని చూసి మనం తప్పుడు మార్గంలో వెళ్ళినా మంచి మార్గంలో పెట్టే అవకాశము ఆ తండ్రి మనం పాదాలు పట్టుకున్నప్పుడు మన చేయి బట్టి నడిపించే అవకాశము మనం ఇవ్వాలి. ఇందులో ఒక చిన్న కథ కూడా ఉంటుందండి, వినండి. ఒక మునీశ్వరుడు శిష్యులతో కలిసి నదిలో సంధ్యావందనం చేస్తుండగా ఒక తేలు నీళ్లలో కొట్టుకు వస్తుండడం గమనించాడు. నీళ్లలో కొట్టుకుపోతున్న తేలుని రక్షిద్దామని దోసిట్లో తీసుకున్నాడు. కానీ అది అతన్ని కుట్టగానే నొప్పితో వదిలేశాడు. మళ్ళీ అది నీళ్ళతో పాటు కొట్టుకుపోతుంటే మునీశ్వరుడు మళ్ళీ దోసిట్లో తీసుకున్నాడు రక్షిద్దామని. కానీ మళ్ళీ అది ఆ మునిని కుట్టింది, నొప్పితో వదిలేశాడు. చివరికి అలా 3-4 సార్లు జరిగిన తర్వాత మొత్తానికి తేలును గట్టు మీద పడేసి దాని ప్రాణాన్ని రక్షించాడు. ఇదంతా గమనిస్తున్న ఒక శిష్యుడు, ఏంటి స్వామి, తేలు విషపూరితం అని మీకు తెలుసు, కుడుతుంది అని తెలుసు, అయినా అది మిమ్మల్ని అన్నిసార్లు కుట్టినా నొప్పిని భరించి రక్షించారు. అది ఎలాగూ విషపు జీవి, దానిని ఎందుకు రక్షించారు అని అడిగాడు. అప్పుడు స్వామి, నాయనా, నేను తేలును రక్షిద్దామని ప్రయత్నిస్తుంటే అది తన సహజ స్వభావమైన కుట్టడం మరవలేదు. కేవలం తేలు అనే జీవికే అలా ఉంటే నేను మనిషిని, మునీశ్వరుడిని, రక్షించే ఉపకారం చేసే స్వభావాన్ని కలిగి ఉన్నవాణ్ణి, అది ఎలా వదిలిపెడతాను అని అంటారు. చూసారుగా, అలాగే మనం ఎంత సహాయం చేసినా మనల్ని పక్కన పెట్టే వాళ్ళు, మన మంచితనం అర్థం చేసుకొని వాళ్ళు, మనకు అపకారం చేసే వాళ్ళు మన బంధాల్లో మన చుట్టూ ఉండొచ్చు. కానీ మంచి మాత్రమే చేయాలనే మన సహజ స్వభావం మరవవద్దు. మన ప్రవర్తన, మన సహాయమే మనకు ఆ పరమాత్మ ఇచ్చే రక్ష. ఇది గుర్తుపెట్టుకోండి. భగవంతుని సన్నిధికి మార్గం అహంకారాన్ని అధిగమించడం. మానవుని జీవితంలో అహంకారం ఒక బలమైన అవరోధము. ఈ విషయము గుర్తుంచుకోవాలి. భగవంతుడు మనకిచ్చిన జ్ఞానము ఇంకా ఒక వ్యక్తికి జ్ఞానం పంచుతూ వారిని సన్మార్గంలో పెట్టే కొరకే ప్రయత్నం చేయాలండి వీలైతే. అంతేకాని మన చుట్టూ ఉన్న ప్రజలను కానీ, చుట్టూ ఉన్న జనాలను కానీ, వారిని నాకు డబ్బు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నేను బాగున్నా అని అనుకొని అహంకరిస్తూ ఈ అహంకారం వారి మీద ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తే అధోగతి పాలు కావడం తప్పదండి. వాళ్ళు ఎంత పెద్దవారైనా, అంటే ఇప్పుడు వారు ఉన్న పరిస్థితిలో పెద్దవారు అని వారు అనుకుంటే కాదండి, ఆ పరమాత్మ అనుకోవాలి. మనం బుద్ధిలో పెద్దవారం అయి ఉండాలి. ఈ అహంకారంతో ఆలోచిస్తే ఏ పని, ఏ జ్ఞానము, ఏది ఇంటి దరిదాపులో కూడా రాదు అండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక వ్యక్తి ఉన్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. సక్రమైన మార్గమా, అక్రమైన మార్గమా మనకు ఆరోపణం, అది దేవుడికి తెలుసు. అది డబ్బులు సంపాదించుకున్నంత మాత్రాన అహంకారంతో చుట్టుపక్కల వారందరూ నన్ను గౌరవించాలి, నేను వారి మీద డామినేట్ చేస్తా,
నేను వెళ్తే నాకు నమస్కారం చెయ్యాలి అని వారు ఆశించడంలో అర్థం ఏముందండి? వారికి డబ్బులు ఉన్నాయి, సంతోషం. వారు పుణ్యం వలననో లేదా వారింటిలో ఏ పుణ్యాత్మ ఉందో ఆ పుణ్యాత్మ వలన ఆ ధనం అనేది సమకూరింది, సంతోషం. ఉండండి సంతోషంగా. మీ ధనంతో మీరు ఇతరుల మీ దగ్గర ఉన్న ధన అహంకారము, లేదు అంటే స్థాయి, హోదా, వీటి అహంకారంతో ఇతరులను బాధించాలని, ఇతరులు నన్ను గౌరవించాలి అని అనుకోవడము వారి మూర్ఖత్వమే కదండి. వారికి ఉంది, ఓకే, వారు ఆ ధనాన్ని చూసి ఇతరులు గౌరవించాలి అనేది రూల్ ఏమైనా ఉందా అండి? లేదు కదా. వారి దగ్గర ఉన్న డబ్బులు వారివే కదా. ఆ డబ్బులతో, ఆ ధనముతో ఇతరులు గౌరవించడం అనేది ఎక్కడేం లేదు కదా. గౌరవిస్తున్నారంటే వారు మర్యాదస్తులు. ఆ మాత్రం గౌరవిస్తున్నారంటే నీ దగ్గర ఉన్న డబ్బులు చూసి మర్యాదించాలి నన్ను అనుకుంటే ఎలా? ఓకే, వారి దగ్గర డబ్బులు ఉన్నవి, వారి ఏమే కదండి అవి. ఇతరులకి ఏమవసరం వారి డబ్బుతో సంబంధం ఏంటి? వారు ఏమైనా ఇస్తారా? ఎవరికైనా దానాలు చేస్తారనుకుంటారా? వారు అర్షర్ వర్గాలు లోనైపోయి బందీ అయి ఉంటారు. అర్షర్ వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో ఆ భూతాలు పట్టేసి ఉంటాయి వారిని. అందులో లోభం ఉంటుంది, అహంకారం ఉంటుంది. ఈ లోభమే అహంకారం క్రియేట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో మేము సాధిస్తాం, మేమేమో చేస్తామంటే పెద్ద పెద్ద వారిని చూసినాం కదండి మనము. హిస్టరీలో అంటే చరిత్రలో కూడా ఎందరో వచ్చి రాజులు, మహారాజులు, చక్రవర్తులు ఏమైపోయారండి వారు. ఇప్పుడు ఉన్నవారిని కూడా మన సమాజంలో చుట్టుపక్కల కూడా చూస్తూ ఉన్నాము. ఏమైంది వారి పరిస్థితి? వారి పిల్లల పరిస్థితి ఏంది? లక్షల కోట్లు సంపాదించుకుంటే ఏం జరిగిందండి? పోయేటప్పుడు తీసుకొని వెళ్తారా? లేదు అంటే ఒకరోజు ఆయుష్ కొనగలుగుతారా వాళ్ళు ఆ డబ్బులతో? ఇలాంటి అహంకారం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే అజ్ఞానంలో వెళ్తారో వారిని ఆ భగవంతుడు పక్కకు త్రోసి వేస్తారట. భగవంతుడు 7 జన్మలే ఇస్తాడు ఉద్ధరించుకునే కొరకు మానవ జన్మ. ఆ తర్వాత ఉద్ధరించుకోలేకపోతే మళ్ళీ 84 లక్షల జీవరాశులో పుట్టవలసిందే. ఇది నియమం, సృష్టికర్త యొక్క నియమం. 7 జన్మలలో ఏ వ్యక్తి అయితే దైవనామస్మరణ కానీ దైవం వైపు తిరిగి ఉద్ధరించుకోవాలని ప్రయత్నం చేస్తారో వారికి నేర్పించే కొరకు ఆత్మజ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం నేర్పించే వాళ్ళు వచ్చి వారికి మార్గం చూపిస్తారంట. లేదు, వీరు ఫస్ట్ జన్మ నుంచి కూడా అశాంతి, చుట్టుపక్కల సృష్టిలో అశాంతి, అనాగరికం పనులు చేస్తూ ఇంకొక ఆత్మను బాధిస్తున్నారు, దైవం వైపు తిరగడం లేదు అనుకున్నప్పుడు వారిని ఆ దారి నుండి పక్కకు త్రోసివేస్తారంట. ఇది గుర్తుంచుకోండి. అప్పుడు వారు అధోగతి పాలై తప్పుడు మార్గంలో అక్రమ సంపాదన వారిని ముంచి వీరిని ముంచి సంపాదించుకొని అశాంతిగా అహంకారం చూపిస్తారండి. అశాంతి ఉంటుంది. ఫస్ట్ ఎందుకు అనేది అంటే ఆ బీదవారైనా డబ్బులు లేనివారైనా ప్రశాంతంగా వారి ముఖంలో కళ కనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతత అనేది వీరి దగ్గర ఆ ప్రశాంతత ఉండదు. అది వీరిని అశాంతికి గురి చేస్తుంది ఇంకా ఎక్కువ. అప్పుడు అహంకారము పెరుగుతుంది. వారిని తిట్టాలి, వారిని డామినేట్ చేయాలని అనిపిస్తుంది. ఇది అసలు సత్యం అండి. ఇది పరమాత్ముడికి తెలిసివన్నీ. ఇంకొక విషయం అండి, వీరు డబ్బులు కోట్ల లక్షల కోట్లు మోసాలు చేసి తప్పుడు మార్గంలో, అక్రమైన మార్గంలో కొందరిని బలిచ్చి మరణాలు, కొందరిని దుర్మార్గంగా చంపివేసి సంపాదించుకున్న ఆ డబ్బు అంతా ఇంట్లో బ్లాక్ మనీగా పేరుకుపోయి ఉంటుందండి. వాటితో సంతోషం వస్తుందా? రాదు. 10,000 పెట్టి 5 స్టార్ హోటల్ ఫుడ్ తెచ్చుకుని తింటే వస్తుందా? రాదు. తప్పని పరిస్థితిలో ఫామ్ హౌజులు కట్టుకొని ఊరు బయటికి వచ్చి ప్రశాంతమైన ప్రకృతిలో
మనం బ్రతికేద్దామనుకొని వచ్చి ఫామ్ హౌజులు కట్టుకుంటున్నారండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, సమాజంలో జరిగే విషయాలు నాకు అర్థమైంది. ఆ తండ్రి చెప్పించిన విషయమే నేను చెప్తున్నా, ఎవరికి భయపడి కూడా కాదండి. అలా ఫామ్ హౌజులు కట్టుకున్న వారు ప్రశాంతంగా ఉంటున్నారా అండి? లేదు కదా. మరి ప్రకృతిని నాశనం చేసిన వాళ్ళు వాళ్ళే కదా. ప్రకృతిని నాశనం చేసి ఇక చెప్పడము అనేది కాదు, మీరు అర్థం చేసుకోవాలండి. ప్రతిదీ మనము ఒక్కొక్కరిని పిన్ పాయింట్ చేయడం కుదరదు. ప్రకృతి సంపదను దోచుకొని సంపాదించుకున్న డబ్బులు మళ్ళీ ప్రకృతిలో వచ్చి ఫామ్ హౌజులు కట్టుకొని పంటలు పండించుకుంటూ చెట్లు పెంచుకుంటూ ఏదో మేము బ్రతికేద్దాం ప్రశాంతంగా అంటే వస్తుందా అండి ప్రశాంతత? ఈ అహంకారం, అశాంతి, అనాగరికం అనేది అర్షడ్ వర్గాలనే జయించలేకపోతున్నారు. వచ్చి ధ్యానం చేసుకుంటా, నేను హోమాలు చేసుకుంటా, నేను ఏదో చేస్తా అని వచ్చి ఉండేవాళ్ళు కొందరు. ఇంకొందరు ఏం చేస్తున్నారు, అందులో వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. అది కూడా మీరు చూడండి, వారు ఇంకా ఇంకా అధోగతి పాలవుతారు. ఈ 7 జన్మలనే అవకాశం, తర్వాత వారు పెండలో పురుగై పుడతారు. నేను ఎన్నో వీడియోల్లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పిన విషయం కాదు. ఒక పండితుడు, ఒక గురు స్థానంలో ఉన్న వ్యక్తి ఈ మాట చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో ఆ కోట్ల లక్షల కోట్లు కొల్లగొట్టిన ఆ వ్యక్తి పేరు తీసుకొని మరీ చెప్పడం జరిగింది. మీరు వీలైతే ఆ వీడియోస్ సెర్చ్ చేసుకోగలరు. వారు నెక్స్ట్ జన్మలో అతడు పెండల పురుగై పుట్టడం జరుగుతుంది. అంటే 84 లక్షల జీవరాశుల సృష్టి మొదలవుతుంది వారికి. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించుండు కదండి, ఎందరినో చంపి ఎందరో కుటుంబాలు నాశనం చేసి ఆ సంపదను పోగు చేసిందంతా ఎక్కడికి వెళ్ళాలండి? మళ్ళీ సృష్టిలోకి వెళ్ళిపోతుంది. అంతే. ఈ సంపదన ఇక్కడ మనం ఇంతకుముందు కూడా నేను ఎన్నో వీడియోలు చెప్పడం జరిగింది. మనం ఇక్కడికి వచ్చినాం, కిరాయికి వచ్చినామండి. ఇక్కడ మనది ఏమీ లేదు, మనం చేసేది ఏం లేదు. దైవ జ్ఞానము, ఇతరులకు సేవ చేసుకుంటూ జ్ఞాన సముపార్జన చేసుకొని కాస్మిక ఎనర్జీ రిసీవ్ చేసుకునే ప్రయత్నమే చేయాలి. దత్త యోగ సాధన, అదే ధ్యానం, అదే యోగం చేసుకొని మనం కాస్మిక్ ఎనర్జీని ఫుల్గా నింపుకొని వీలైతే ఇతరులకు కూడా చెప్తూ ఈ మార్గము ఇదే సరైన మార్గం చెప్తూ ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధిస్తూ మంచి జన్మ, వచ్చే జన్మలో అయినా కనీసం ఇంతకన్నా మంచి జన్మ తీసుకొని మనం ముందుకెళ్ళాలని ఆ పరమాత్ముడు మనకు జన్మ ఇవ్వడం జరుగుతుంది. మానవ జన్మ 7 జన్మలు మాత్రమే. ఆ తర్వాత 84 లక్షల జీవరాశుల్లో జన్మించవలసి వస్తుంది. ఇది తెలియక ఎప్పుడైతే తప్పుడు మార్గంలో వెళ్తారో డైరెక్ట్ వారు ఆ పరమాత్ముడు పక్కకు తోసి వేస్తారట. వారు మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలకు కూడా ఈ దారిలోకి రారు. ఎన్ని కోట్ల జన్మలు, 84 లక్షల జీవరాశుల అనేది అయిపోయాక కూడా వారు చేసిన పాపం అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి, ఆ సంచిత కర్మలో నిండిపోయి ఉంటుంది కాబట్టి వారికి అవకాశం ఉండదు. ఎవరికైనా, ఎంత ధనవంతులకైనా, ఎంత అక్రమ మార్గంలో ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, నేను గొప్ప ఆఫీసర్ను, నేను ఇది చేసినా, నేను సిబిఐ దగ్గర కూడా, సిబిఐ ఆఫీసులో కూడా ఏమంటారు, క్లీన్ చిట్ తీసుకొచ్చుకున్నా డబ్బులు పెట్టి అని, నేను గొప్పవాడిని అనుకుంటారు కదండి. వారికి కూడా 100 సంవత్సరాలే ఉంటుంది కదండి ఆయుష్. ఎవరికైనా లక్షల కోట్లు ఉన్న వారికి 101 సంవత్సరం ఆయుష్ ఉంటుందా అండి? ఉండదు కదా. వారికి వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి కదా. వారే కదా అశాంతి, అనాగరికం, దారిద్ర్యంతో ఇవి అర్షడ్ వర్గాలు జయించలేక, తట్టుకోలేక ఆ శరీరాన్ని బాయిల్ చేసుకున్నప్పుడే, ఆలోచించి బాయిల్ అయినప్పుడే బీపీ వస్తుంది. ఆ తర్వాత షుగర్ వస్తుంది, మిగతా అన్నీ వస్తాయి. వారికే స్ట్రోక్స్ వస్తాయి, వారికి యాంజియోగ్రామ్ జరుగుతాయి. వారి గురించే ఈ హాస్పిటల్ అన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ తప్పుడు మార్గంలో వెళ్ళే వారికి జరిగే విషయాలండి. మంచి మార్గంలో వెళ్ళి మనము దత్తయోగ సాధన చేసుకుంటూ మనకు వచ్చిన ప్రారంధ కర్మలు తండ్రికి శరణాగతి భావంతో ఉంటూ వాటిని అనుభవిస్తూ ముందుకు వెళ్ళి జ్ఞాన సముపార్జన చేసుకునే స్వేచ్ఛ ఉంది. చెడు జ్ఞానము, మంచి జ్ఞానం రెండు కూడా సముపార్జన చేసుకునే అవకాశము ఆ తండ్రి మనకు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ చెడు మార్గంలో ఉన్న జ్ఞానము విడిచిపెట్టి మంచి మార్గంలో ఉన్న దైవిక జ్ఞానం నేర్చుకొని దత్తయోగ సాధన చేసి మీ జన్మ చరితార్థం చేసుకోగలరు. ఇది ఇంతే అండి.
మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం. ఆ తండ్రి చెప్పించినప్పుడు మంచి టాపిక్తో మళ్ళీ వచ్చే వీడియోలో మనము వీడియో చేసుకోవడం జరుగుతుంది. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్, ప్లీజ్ లైక్, share and subscribe.